సో E20 పెట్రోల్ అనేది ఒకటి వైరల్ టాపిక్ నడుస్తుంది. అసలు యాక్చువల్ E20 పెట్రోల్ అనేది ఎందుకు? మనకి విపరీతమైన వెహికల్స్ కదా, దీనివల్ల ఎయిర్ క్వాలిటీ పాడైపోతుంది. ఈ ఇథనాల్ని 2011 నుంచి స్టార్ట్ చేసి నితిన్ గడ్కరీ గారు ప్రైమర్లీ దీని మీద కూర్చున్నారు. ఏప్రిల్ 1 నుంచి మ్యాండేటర్లీ ప్రతి ఫ్యూయల్ బంకులో మీకు 20% ఇథనాల్ మిక్స్ అయిన ఫ్యూయలే వస్తుంది. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇథనాల్ ఫ్యూయల్ అనేది అడాప్టబుల్ ఆర్ సూటబుల్ ఫర్ ది వెహికల్స్ విచ్ ఆర్ కమ్ ఆఫ్టర్ 2023 BS4 BS6 వెహికల్స్ని. కానీ ఎర్లియర్ వెహికల్స్కి మనకి దీనివల్ల మైలేజ్ ఎఫిషియన్సీ తగ్గుతుంది అండ్ ఇంజన్ కూడా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు నిజంగా వీళ్ళకి 20% మ్యాండేటరీ కావాలి అనుకుంటున్నప్పుడు ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఒక పబ్లిక్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ? 23 తర్వాత కొన్న వాళ్ళు ఓకే, 23 ముందు కొన్న వెహికల్స్కి ప్రాబ్లం. గవర్నమెంట్ ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సో E20 పెట్రోల్ అనేది ఒకటి వైరల్ టాపిక్ నడుస్తుంది. అది ఏంటి E20 పెట్రోల్ అనేది? ఏదో ఇథనాల్ కలుపుతారు 20% పెట్రోల్ అని చెప్పి చెప్తున్నారు. గవర్నమెంట్ రీజన్స్ డిఫరెంట్ ఉన్నాయి. అసలు యాక్చువల్ E20 పెట్రోల్ అనేది ఎందుకు ఇంత డిస్కషన్ ఎందుకు నడుస్తుంది? దిస్ ఇస్ ఎ వెరీ గ్రేట్ మూవ్ సార్. అంటే మనం వాడుతున్న పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్స్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇథనాల్ మిక్స్ అవుతుంది పెట్రోల్లో. దీన్ని ప్లాంట్ వేస్ట్ నుంచి షుగర్ కేన్స్ నుంచి తీస్తారు ఇథనాల్. అదే పెట్రోల్లో మిక్స్ చేస్తున్నారు. చేయటం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ బాగా తగ్గుతుంది. ఇప్పుడు అసలు చాలా మంది మన మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత అని చూస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువ ఉంటే అక్కడ ఉంటే హెల్దీగా ఉంటామని. మనకి విపరీతమైన వెహికల్స్ కదా, దీనివల్ల ఎయిర్ క్వాలిటీ పాడైపోతుంది నైట్రోజన్ ఎమిషన్ వల్ల. సో ఇథనాల్ 20% వరకు మిక్స్ చేస్తే చాలా వరకు, అంటే ఇథనాల్ ఒక 40% లెస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కంపేర్ టు పెట్రోల్. ఇప్పుడు మనం ఓవరాల్ పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్స్ చేయడం వల్ల ఓవరాల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ని ఒక 10% తగ్గించగలుగుతుంది. ఈ ఇథనాల్ని 2011 నుంచి స్టార్ట్ చేసి నితిన్ గడ్కరీ గారు ప్రైమర్లీ దీని మీద కూర్చున్నారు. ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా ఈ ఫ్యూయల్ మీద దాన్ని అలా ఇప్పుడు ఒక 10% మిక్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి మ్యాండేటర్లీ ప్రతి ఫ్యూయల్ బంకులో మీకు 20% ఇథనాల్ మిక్స్ అయిన ఫ్యూయలే వస్తుంది. ఓకే, విచ్ ఈజ్ గుడ్. అంటే మనకి పొల్యూషన్ తగ్గుతుందంటే గుడ్డే కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెడితే మన హెల్త్ బాగుపడుతుంది కదా, గుడ్. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ 1 నుంచి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఇథనాల్ ఫ్యూయల్ అనేది అడాప్టబుల్ ఆర్ సూటబుల్ ఫర్ ది వెహికల్స్ విచ్ ఆర్ కమ్ ఆఫ్టర్ 2023 BS4 BS6 వెహికల్స్ని వీళ్ళు గవర్నమెంట్ మ్యాండేట్ ఇచ్చినాక మ్యానుఫ్యాక్చర్స్ అంతా దాని కంపాటబుల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. 2023 తర్వాత వచ్చిన వెహికల్స్కి ఇథనాల్ ఫ్యూయల్ వలన ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఎర్లియర్ వెహికల్స్కి మనకి దీనివల్ల మైలేజ్ ఎఫిషియన్సీ తగ్గుతుంది అండ్ ఇంజన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ 2023 తర్వాత దానికి కంపాటబుల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒకవేళ నిజంగా వీళ్ళకి 20% మ్యాండేటరీ కావాలి అనుకున్నప్పుడు ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఒక పబ్లిక్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ? ఇప్పుడు అంటే 15 years ఆఫ్ ద ఏజ్ ఉంటుంది ఒక పెట్రోల్ వెహికల్స్ కి, దేనికైనా కూడా. మరి వీళ్ళంతా వీళ్ళకి డ్యామేజ్ లాస్ అంతా ఉంటుంది కదా సార్. ఇక్కడ చాలా పారామీటర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇండియా ఎకానమీకి మేజర్ ఇంపాక్ట్ ఈస్ క్రూడ్ ఇంపోర్ట్. క్రూడ్ని మనం ఇంపోర్ట్ చేస్తాం, డాలర్స్లో పే చేయాలి. దాన్ని మన కరెన్సీని డాలర్స్లో కన్వర్ట్ చేసి హ్యూజ్ అమౌంట్ పే చేస్తాం. క్రూడ్ అండ్ గోల్డ్ ఇంపోర్ట్ ఈజ్ ది మేజర్ ఇష్యూ మన ఫిజికల్ డెఫిసిట్. అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూసినప్పుడు మన ప్రైమరీ ఇంపోర్ట్స్ సార్ క్రూడ్ అండ్ గోల్డ్. గోల్డ్ ఎలాగో ఎమోషన్ ఆపలేం, క్రూడ్ ఎలాగో మ్యాండేటరీ ఆపలేం. అందుకనే ఈవీ వెహికల్స్కి మనకి సబ్సిడీస్ ఇచ్చి లైఫ్ ట్యాక్స్ లేకుండా ఇదంతా ఇచ్చి ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేశారు. అలాగే ఇప్పుడు ఇథనాల్ని ట్రయల్ బేస్లో తీసుకొని ఆ ఫ్యూయల్లో మిక్స్ చేస్తూ అవన్నీ చూస్తూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చారు. అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, మీరు అన్న ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు టిపికల్గా మనకి ఉన్న వెహికల్స్కి లైఫ్ స్పాన్ పెట్రోల్ వెహికల్స్కి 15 years ఇస్తాం. ఇప్పుడు 2011 నుంచి ఉన్నట్టుగా ఇంకా లైఫ్ స్పాన్ ఉంది 2011 to 2023కి. ఇప్పుడు అన్నింటికి పెద్ద ప్రాబ్లం. 23 తర్వాత కొన్న వాళ్ళు ఓకే, 23 ముందు కొన్న వెహికల్స్కి ప్రాబ్లం. అది అరేంజ్ అవుతుంది. గవర్నమెంట్ ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇష్యూ. బట్ ద సేమ్ టైం ఇది చాలా మేజర్ బెనిఫిట్ కదా మనకి, పొల్యూషన్ తగ్గుతుంది అంటే. సార్ ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, ఓకే 2023 తర్వాత కంపాటబుల్ ఉన్న వాటికి పర్లేదు. ఓకే, పెట్రోల్ బంక్స్కి వెళ్తాను నేను. నా 2018లోనో 19లో 20లో కొన్న వెహికల్ అనుకున్నాను. పెట్రోల్ బంక్ వెళ్తాను, నా ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి నాకు ఈ వెహికల్ కి మాత్రం నాకు వితౌట్ ఎథనాల్ మిక్స్ చేసిన ప్యూర్ పెట్రోల్ కొట్టమంటే నో ప్రాబ్లం. మరి అప్పుడు నాకు అయ్యే డ్యామేజ్ కి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇన్సూరెన్స్ కూడా ఎవరని చెప్పేస్తున్నారు. ఎవరు? ఎందుకంటే వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ 2 ఉంటాయి సార్. ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే లైఫ్ టైం ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఆ పాలసీ అనేది వరకు ముందే అగ్రిమెంట్ అయిపోతుంది ఆడికి మనకి.
ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 30 years అంటే ఇదే ప్రీమియం 30 years ఉంటుంది. ఇక మధ్యలో వాడు నీకు నో చెప్పడం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా లైఫ్ టైం కంటిన్యూ, నీకు ఏ జబ్బు వచ్చినా కంటిన్యూ చేస్తాడు. ప్రీమియమ్స్ పెరిగితే పెరిగింది కట్టుకోవాలి, బికాస్ ఆఫ్ ఏజ్, నాట్ బికాస్ ఆఫ్ హెల్త్ కండిషన్. కానీ వెహికల్ ఇన్సూరెన్స్ ఇస్ అన్ ఇయర్లీ కాంట్రాక్ట్, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఐడివి తగ్గితే ప్రీమియం తగ్గొచ్చు, కొన్నిసార్లు ప్రీమియం పెరగవచ్చు. కొన్ని మోడల్స్ని కొన్ని ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కంప్లీట్గా ఇంకా మేము ఇవ్వమని చెప్పేస్తాం. వెహికల్ ఇన్సూరెన్స్ ఇస్ అన్ ఇయర్లీ కాంట్రాక్ట్, రెన్యువల్ టైంలో వాడు చూసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని మోడల్స్ ఆఫ్ టాటా వెహికల్స్, ఎర్లియర్ ఉండే వెహికల్స్కి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, అంటే వీటికి ఎక్కువ అవుతున్నాయి ఇన్సూరెన్స్ అని కదా. ఇన్సూరెన్స్ వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ కాల్ వాళ్ళు తీసుకుంటారు, దీనివల్ల డ్యామేజ్ వద్దు అంటే. అట్ ది ఎండ్ వానర్స్ స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు దీని మీద నిజానికి సుప్రీంకోర్టులో కూడా వేశారు, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వనని చెప్పింది. లాస్ట్ ఇయర్ వేసారు దీని మీద, సుప్రీంకోర్టు పట్టించుకోవట్లా. కానీ డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ మేజర్ ఇష్యూ. స్టార్ట్ అవుతుంది మార్చిలో, ఈ మంతే మార్చిలోనే, April 1st నుంచి అన్నట్టు కదా మ్యాండేట్ స్టార్ట్ అవుతుంది. మేజర్ ఇష్యూ అవుతుంది. మరి ఇక కోర్టుకి వెళ్తే ఏమంటారు, మేబీ ఫైట్ చేసి సుప్రీంకోర్టు ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చి, లేదు ఎథనాల్ మిక్స్ అయిన ఫ్యూయల్ కూడా మీరు కంటిన్యూ చేయాలి నెక్స్ట్ ఒక 5 years అని వస్తుందేమో చూడాలి. వి కాంట్ ప్రెడిక్ట్, బట్ ఈస్ ఎ గుడ్ మూవ్. బట్ ఎర్లియర్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం బిగ్ పెయిన్, కొత్త వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఓకే కదా. డ్యామేజెస్ ఉంటే ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది అంటున్నారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఇన్సూరెన్స్ రాదు. ఇప్పుడు ఇవన్నీ అంటే మరి దారుణంగా ఒక 2011 తీసుకున్నాడు అయితే పర్లేదు, వాడికి మాకు ఎంతో ఉంటుంది, 2 years ప్రాబ్లం ఉంటుంది. 21 తీసుకున్న పరిస్థితి ఏంటి, ఆ 10 years భరించాలి దాన్ని. 2,50,00,000 వెహికల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు. 2011 నుంచి 23 మధ్యలో కొన్నవి. ఇప్పుడు 2.5 కోట్ల పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి సార్, 2011 నుంచి 23 మధ్యలో కొన్నాయి. వీళ్ళందరికీ ఇది పెయినే. ఆల్మోస్ట్ 80%, అంటే ఒక 2,20,00,000 2,30,00,000 వెహికల్స్ ప్రాబ్లం ఉంటుంది, పెట్రోల్ వెహికల్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2.5 కోట్లు కూడా అదే అనుకుంటున్నా, తెలుసు 2011 నుంచి 23 మధ్యలో కొన్నవి అన్ని వెహికల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ పెయిన్. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందా, లేకపోతే కొన్ని రోజుల పాటు దీన్ని సపరేట్ ప్యూర్ పెట్రోల్ కూడా ఇవ్వాలి, ఇథనాల్ మిక్స్ కాదని చెప్తారా చూడాలి. ఇథనాల్ ఫ్యూయల్ అవటం గుడ్. అసలు యాక్చువల్గా క్రూడ్ కన్జంప్షన్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇప్పుడు ఇందాక కూడా మనం మాట్లాడినట్టు ఏఐ దీనివలన డేటా సెంటర్ కన్జంప్షన్ బాగా పెరిగిపోతుంది, సర్వర్స్ హ్యూజ్ ఎనర్జీ అవసరం. కాబట్టి మనం అంతా కూడా బాధ్యతగా సోలార్ అడాప్షన్ చేసుకోవాలి, నేచురల్ ఎనర్జీ జనరేషన్ మనందరం అడాప్ట్ చేసుకోవాలి. అందుకే గవర్నమెంట్ అన్ని సబ్సిడీస్ ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తాం. ఎస్, ఈవీ వెహికల్స్ కూడా అంతే. అది ఇంకా టెక్నాలజీ పెరిగి ఇంకా అఫోర్డబుల్ ప్రైస్ వస్తే బాగుంటుంది. ఈవీ ఇంకా తగ్గాలి బాగా, అందరూ ఈవీకి వెళ్ళిపోవాలి. అంటే అఫోర్డబిలిటీ వచ్చినప్పుడు ఈవీ, సోలార్ ఇవన్నీ వాడితే ఈ డిపెండెన్స్ తగ్గుతుంది. ఇప్పుడు చూడండి వార్ సినారియోలో క్రూడ్ మళ్ళీ పెరిగిందంట. ఇప్పుడు 20% ఇథనాల్ ఉంటే 20% మీద మన కంట్రోల్ ఉన్నట్టే కదా, 80% మీద కదా ఇంపాక్ట్ పడుతుంది. సో కాబట్టి గుడ్ మూవ్, బట్ పెయిన్ఫుల్. ఎట్లా తీసుకుంటారు, గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, కోర్ట్స్ మరి ఎందుకు సుప్రీంకోర్టు తీసుకోలేదు, ఇది నేను ఇంటర్వ్యూన్ కానని చెప్పిందంట సుప్రీంకోర్టు. బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్తారు కదా, వదిలిపెట్టరు. మరి ఒక వెహికల్ అనేది ఒక వ్యక్తికి ఆల్మోస్ట్ 2-3 years సంపాదనతో కొంటారు. ఇప్పుడు కార్లు అంటే అట్లీస్ట్ 4 wheelers కదా. ఇప్పుడు అంత పెద్ద వెహికల్ ఇప్పుడు అది BS6 BS4 ఏదో కాదు, ఎర్లియర్ది అడాప్ట్ కాదంటే మేజర్ ఇష్యూ. ఏప్రిల్లో చూడాలి, అంటే April 1st కన్నారుగా కట్టాం. ఈ ప్రాబ్లం మళ్ళీ యూజ్డ్ కార్స్ సెల్లింగ్ మీద కూడా పడుతుంది, గట్టిగా పడుతుంది. ఆబ్వియస్గా కదా, ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు దీన్ని కాస్త ఎక్స్ప్లోర్ అయ్యి పబ్లిసిటీ వచ్చినప్పుడు యూజ్డ్ కార్స్కి పెద్ద ప్రాబ్లం, హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇది అప్డేట్ చేయాలంటే, ఇప్పుడు ఢిల్లీలో డీజిల్ని తీసేస్తే డీజిల్ కార్లు ఇంపాక్ట్ అవ్వాలా, ఓన్లీ పెట్రోల్ డీజిల్ అంటే. ఎందుకంటే యూజ్డ్ కార్స్ మార్కెట్ హ్యూజ్ ఉంది ఇండియాలో, కొత్త వాటితో కంపేర్ చేసుకుంటే యూజ్డ్ కార్స్ హ్యూజ్ ఉంది, అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. చూడాలి హౌ ఇట్ ఎట్లా టర్న్ అరౌండ్ అవుతుంది అని. ఎస్, యూజ్డ్ కార్స్కి ఇంపాక్ట్ బాగుంటుంది. 23 ముందున్న కార్స్ అన్నిటికీ మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. చూడాలి సార్ హౌ ఇట్ గోస్ అనేది. కాజ్ అయితే గుడ్ కాజ్, పర్పస్ ఈజ్ గుడ్, దీని రిజల్ట్ గుడ్. కానీ పీపుల్ మే స్ట్రగుల్, డెఫినెట్గా స్ట్రగుల్ అవుతారు. ఇండియా లాంటి లోయర్ ఇన్కమ్, మిడిల్ క్లాస్ ఇన్కమ్ వాళ్ళు ఎన్నో ఆశలతో కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ఇంపాక్ట్స్ అవుతాయి కదా సార్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు BS4 BS6కి డీజిల్ కూడా DF ఫ్యూయల్ యాడ్ చేస్తున్నారు. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూయల్ అని ఫ్లూయిడ్ అని చెప్పేసి, డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అని చెప్పేసి, దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, మీకు కార్బన్ డైఆక్సైడ్ తక్కువ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్నా DF లిక్విడ్ అయిపోతే ఆగిపోతుంది వెహికల్స్, బండి అయిపోతుంది. ఇప్పుడు దానికని చెప్పి DEFని విరివిగా హైవేల మీద అన్ని చోట్ల పెట్టేశారు. అంటే మీ వెహికల్ మూవ్ అవుతుంది ఇంకా కదా. పెట్రోల్కి ఏమో ఇథనాల్ 20% మిక్స్ చేస్తున్నారు, దీనికి DF ఫ్లూయిడ్ యాడ్ చేశారు. BS4 BS6కి ఇది వచ్చిందనమాట. సో కాబట్టి మీరు వెహికల్కి ప్లాన్ చేసి సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే కన్సిడర్ ఆల్ దీస్ పారామీటర్స్, సో దట్ అట్లీస్ట్ రేపు తీసుకున్నాక రిగ్రెట్ ఉండదు. అలాగే 1 monthలో అందరికి క్లారిటీ వస్తలేండి.
E20 ఇథనాల్ 20 అంటే ఏంటని ఇంకా అందరూ దీన్ని కూడా అవేర్నెస్ కల్పించాలి. మీడియా అంతా కల్పిస్తే ఎస్ పీపుల్ విల్ టేక్. ఎస్ సార్ రైట్.